మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 37 వరకు చదువుదాం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక. చాలండి, చాలా ఇక్కడ వరకు చాలు. ఇక్కడ ప్రభు యొక్క పరిచర్య అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి గ్రామానికి ఆయన వెళ్తూ ఉన్నాడు, రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రతి విధమైన రోగములకు ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వెళ్తూ ఉంటున్నప్పుడు అక్కడున్న సమాజాన్ని సమూహాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు కాపరి లేని గొర్రెల వలె విసికి ఉన్నారు అని గమనించాడు ఆయన. కాపరి లేని గొర్రెల్లాగా వీళ్ళు విసికి ఉన్నారు అని గమనించి వాళ్ళ మీద కనికరపడి ఆయన అన్న మాట ఏంటి అని అంటే, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు అన్న మాట చెబుతూ, కనుక తన కోతకు పనివారు పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్న మాట శిష్యులకి ఏంటంటే, మన యజమానిని మనం వేడుకోవాలి. పరిచర్య అనేది చాలా పెద్దది, కానీ పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. బలలో చేవేసే ముందు మనం పరిశీలన చేసుకోవాల్సిన మాట, సమూహం చాలామంది ఉన్నాము, సంఘంలో అనేక మంది ఉంటాము, కానీ పరిచారకులు చాలా తక్కువ మంది ఉన్నాము. నేను సంఘంలో స్థానిక సంఘంలో పరిచారకున్నా, స్థానిక సంఘంలో నా కుటుంబంలో నుండి పరిచారకులు ఉన్నారా? అది ఆ లోటును ప్రభు గమనించి ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఒక సంఘస్థులుగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, తోట యజమానిని మనం వేడుకోవాలి. ఒక తరం అయిపోయింది, మరొక తరము అనేది ప్రారంభిస్తూ ఉంటున్నప్పుడు వెనక ఉన్న తరం మునుపటిలాగా వాళ్ళు పని చేయలేని పరిస్థితులలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ని మనం తయారు చేస్తూ ఉండాలి. మరొక నూతన తరం వస్తూ ఉంటున్నప్పుడు పనివారు స్థానిక సంఘంలో ఉంటూ ఉన్నారా అనేది మనం గమనిస్తూ ఉండాలి. కనుక ఇక్కడ గమనించండి, దేవుని యొక్క ప్రేమను ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. దేవుని యొక్క సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. పని చేయడానికి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటున్నారు. ఎక్కువగా ఎవరు ఉంటున్నారు అని అంటే, నామకార్థమైన విశ్వాసులు ఉంటూ ఉన్నారు. నామకార్థమైన విశ్వాసులు అనంటే ఆదివారం వస్తారు, ఈ 3 గంటలు కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చే ఆదివారం వస్తారు, మళ్ళీ 3 గంటలు కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి ఇలాంటి వాళ్ళ ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. నామకార్థమైన క్రైస్తవులు ఉండటం ద్వారా ఆయన బాధపడుతూనే ఉంటాడు, కానీ వాళ్ళ ద్వారా ఎలాంటి సంతోషము అనేది ఆయనకు రాదు. గనుక మనం గమనించాలి ఏమిటి అని అంటే, మనము ఇలాంటి మంచి పనివారు స్థానిక సంఘంలో ఉండాలి, మంచి సహకారులు స్థానిక సంఘంలో ఉండాలని పెద్దలు ఏం చేయాలి, లేకపోతే విశ్వాసంలో ఎదిగిన ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. చాలామందికి కనీసం మందిరంలో ఉన్న అవసరతలు తీర్చగలిగిన సహకారులు కావాలని ప్రార్థన చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఇది మనం గమనించాలి. కనుక యజమానుని వేడుకొనుడి అన్న మాట మనం గమనించాలి. స్థానిక సంఘంలో కేవలం రక్షించబడటం మాత్రమే కాదు, బాప్టిస్మం తీసుకోవటం మాత్రమే కాదు, ఆరాధనకు రావటం మాత్రమే కాదు, మనం ఎలా ఉండాలి అనంటే దేవుని పని చేస్తున్న కుటుంబాలుగా మనం ఉంటూ ఉండాలి. ఒకసారి మీకు ఫ్యామిలీ ప్రేయర్లో నేను చెప్పాను, చాలా రోజుల క్రితం చెప్పాను, సంఘంలో 2 రకాల విశ్వాసులు ఉంటారని చెప్పాను. ఒకటి క్యాజువల్ బిలీవర్స్, 2 కమిటెడ్ బిలీవర్స్ ఉంటారని చెప్పాను. ఒకటి నామకార్థమైన సామాన్యమైన విశ్వాసులు, రెండవది
సమర్పణ కలిగిన విశ్వాసులు ఇద్దరు ఉంటారు అని చెప్పాను. క్యాజువల్ బిలీవర్స్ ఎందుకు దేవుని మందిరానికి వస్తూ ఉంటారు అని అంటే వాళ్ళ యొక్క అవసరతలు తీర్చుకోవడానికి మాత్రమే మందిరానికి వస్తూ ఉంటారు. నా రోగం పోవాలి, నా అప్పులు పోవాలి, మా పిల్లలకు ఉద్యోగం రావాలి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, నా భౌతికమైన అవసరతలు తీర్చబడాలి అని వాటిని తీర్చుకోవటం వారు మాత్రమే క్యాజువల్ బిలీవర్స్, అంటే సామాన్యమైన విశ్వాసులు వస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. కానీ వాక్యం ఎరిగిన పిల్లలంగా విశ్వాసులుగా మనం ఎలా ఉండాలంటే కమిటెడ్ బిలీవర్స్ అంటారు. ఏమిటి అని అంటే సమర్పణ కలిగిన విశ్వాసుల్లాగా మనం ఉండాలి. వీళ్ళు ఎలాగుంటారు అని అంటే వాళ్ళ అప్పు తీరకపోయినా, వాళ్ళ రోగము అనేది తీరకపోయినా, వాళ్ళ అవసరతలు అనేవి తీరకపోయినా, కొంచెం శ్రమల గుండా వాళ్ళు వెళుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు అనంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ దేవుని కొరకు కొంచెం సమయాన్ని వాళ్ళు ఖచ్చితంగా కేటాయిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటూ సంఘాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా పట్టించుకునే వ్యక్తులుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకని ప్రభు ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే కోత విస్తారముగా ఉంది, పని వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే మన యజమానిని మనము వేడుకోవాలి అనుకుంటూ ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి, కొన్ని హెచ్చరికలు లేఖనాలలో నుంచి మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. మనం ఎలా ఉండకూడదు అనేది మనం చూద్దాం. మనం ఇలా ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే మనం దేవుని కొరకు నమ్మకంగా మనం పని చేయలేకపోతూ ఉన్నాం. కొన్ని లేనివి మన జీవితాలలోకి ఉండటం ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే మనము ఒక కమిటెడ్ బిలీవర్స్ లాగా, అంటే సమర్పణ కలిగిన విశ్వాసుల్లాగా మనం ఉండటం లేదు. కొన్ని క్లుప్తంగా నేను చెప్తాను, అవి చూసుకొని నా జీవితంలో ఇది ఉండకూడదు అని అనుకొని మనం ఏం చేయాలి అని అంటే మనల్ని మనం పరిశీలన చేసుకొని మనం బలలో మనం చేవేద్దాం. చూడండి, మొట్టమొదటిది మనకు ఏది ఉండకూడదు. ఇవాళ నేను చెప్పే ప్రతి వర్స్ ఎలా ఉంటుంది అని అంటే డు నాట్ అన్న మాట ఉంటుంది. డు నాట్ అంటే ఇది ఉండకూడదు, లేకపోతే ఇది మీరు చేయకూడదు అన్న పదాలు మనం చూసుకుంటూ వెళ్దాం. ఒకవేళ ఇవి మనం చేస్తూ ఉన్నట్లయితే మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిది ఏది మనకు మన జీవితాలలో ఉండకూడదు అని అంటే లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా దేహమును చంపిన తర్వాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. ఇక్కడ చూడండి, డు నాట్ ఫియర్ అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మీరు భయపడకుడి అన్నది మొట్టమొదటి పది. సమర్పణ కలిగిన విశ్వాసులు ఎలాగుంటారు అని అంటే దేనికి పడితే దానికి భయపడి దేవునికి వాళ్ళు దూరం గారు. వాళ్ళకున్న పరిస్థితులకు భయపడి దేవుని సన్నిధిని వాళ్ళు దూరం చేసుకోరు. దేవుని సన్నిధికి వాళ్ళు దూరం అవటానికి, ప్రార్థనకు వాళ్ళు దూరం అవటానికి, వాక్యానికి వాళ్ళు దూరము అవటానికి గల కారణం ఏమిటి అని అంటే వారి జీవితాలలో వస్తున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటికి భయపడి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళు కేటాయించరు. అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ సందర్భం వేరు. ఇక్కడ సందర్భం ఏమిటి అని అంటే అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. ఆ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళంటే అందరికీ భయం. వాళ్ళే రాస్తూ ఉంటారు లేఖనాలు, వాళ్ళే చెబుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏది చెబితే అదే శాసనంగా ఉంటూ ఉండేది కనుక వాళ్ళని చూసి ప్రజలు భయపడుతూ ఉండేవాళ్ళు. అలానే శిష్యులు కూడా భయపడుతూ ఉంటున్న సందర్భము అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ చూపు ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది అని అంటే టార్గెట్ యేసు ప్రభు మీద, యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యుల మీద వాళ్ళ యొక్క చూపు ఎప్పుడు ఉంటూ ఉంటుంది. నిఘా అనేది పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు పొలాలలో వెళ్తూ ఉంటున్నప్పుడు వెన్నులు దించుకొని అలా ఆకలేసి తింటూ ఉన్నప్పుడు వెంటనే వచ్చేవాడు. ఎక్కడి నుంచి వచ్చేటోడో తెలియదు. అరే ఈరోజు విశ్రాంతి దినం, నీకు వాక్యం తెలియదారా, తిండి ఆపుకోలేవా అని తిడతారు. ఈరోజు విశ్రాంతి దినం, మీరు ఇలాంటి స్వస్థతలు మీరు చేయొచ్చా అనుకుంటూ లేఖనాలను ఇలా జోడించేసి వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే ఇలా చేయకూడదు, ఇలా చేస్తే గినక నీకు శిక్ష వస్తుంది, ఇలా చేస్తే గినక రాళ్లతో కొట్టి మిమ్మల్ని చంపేస్తాము,
జాగ్రత్త అని భయపడుతూ ఉన్న దినాలలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీరు నా స్నేహితులు. మీకు ఒక మాట చెప్తున్నాను, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడుకిరి. ఎవనికి మీరు భయపడను మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచూ ఉన్నాను. ఈ ఈ ఈ ఈ వచనానికి నాకు చాలా లింక్ ఉంది. ఏంటి అనంటే, నా లైఫ్లో నేను చెప్పిన ఫస్ట్ వర్తమానం ఇదే. లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనం. ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు అన్న మాట నాకు బాగా గుర్తు. ఇదే నా ఫస్ట్ వర్తమానం. ఒక 10 సంవత్సరాల క్రితం చెప్పాను, 13 సంవత్సరాల క్రితం. సో ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అని అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? డు నాట్ అన్న మాట దగ్గర మీరు మనుషులకు భయపడకుడి. యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, వాళ్ళు మీ దేహాన్ని మాత్రమే చంపుతారు, మీ దేహాన్ని మాత్రమే చిత్రహింసలు చేయగలరు. కానీ ఒక విశ్వాసి ఎవరికి భయపడాలి అనంటే, మన ఆత్మ మీద, మన దేహం మీద అధికారం కలిగిన దేవునికి మనం భయపడాలి. మన ఆత్మను, మన దేహమును నరకంలో పడద్రోయగలిగిన శక్తి కలిగిన వానికి భయపడాలి. వాళ్ళు మీ శరీరాన్ని మాత్రమే దాడి చేస్తారు, కానీ మీ ఆత్మను వాళ్ళు ఏమీ చేయలేరు. గమనిద్దాం, మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. చనిపోతే ఈ ఆత్మలు రెండు ప్రదేశాలు, ఒకటి పరలోకంలో ఉంటాయి, లేకపోతే నరకంలో ఉంటాయి. మీరు ఆత్మే కదా అనుకోవచ్చు. ఈ మహిమ కలిగిన శరీరంతో మనం లేస్తాం. ఈ మహిమ కలిగిన శరీరంతో పరలోకంలో ఉంటే యుగయుగాలు ప్రభు సన్నిధిలో ఆ మహిమ కలిగిన శరీరంతో ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ శరీరంతోనే మనం నరకానికి వెళ్తే టార్చర్ భరిస్తూ ఉంటాం. కనుక ఈ శరీరం మీద, ఈ ఆత్మ మీద శక్తి కలిగిన దేవునికి, అధికారం కలిగిన దేవునికి మనము భయపడాలి అనేది మొదటగా మనం నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఈ VBSలో ఒక లెసన్ ఉంది, సేమ్ ఇదే ప్యాసేజ్ మీద. స్నేహితుడు, ఈ సంవత్సరం VBS ఏంటి అంటే మిత్రుడు, జీసస్ ద ట్రూ ఫ్రెండ్ అని. నిజమైన మిత్రుడు ఏం చేస్తాడు అని అంటే, సమస్యను పరిష్కరిస్తాడు అనేది ఒక పాఠం. దాని తర్వాత నిజమైన మిత్రుడు ఏం చేస్తాడు అని అంటే, దేవునికి భయపడేటట్టు చేస్తాడంట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? వాళ్ళ స్నేహితుడి దగ్గరికి వచ్చి ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు అనేది నేర్పిస్తాడంట. సో ఆ పాఠంలో నేను పాప డీల్ చేస్తున్నప్పుడు అందులో ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, ఒక మిషనరీ ఉన్నాడు అనమాట, ఒక పాలీకార్ప్ అని ఒక మిషనరీ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క సువార్తను తాను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రతి ప్రాంతానికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే, అక్కడ ఉన్న రాజుకు బాగా కోపం వచ్చేసి, ఒరేయ్ వాడేంట్రా వచ్చేసి ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతూ ఉన్నాడు అనుకొని ఆయన పట్టుకొని తీసుకొని రమ్మనంటే, అక్కడున్న సైనికులు వెళ్ళి ఆయన పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని వస్తారు. రాజు దగ్గరకు తీసుకొని వచ్చి ఆయన దగ్గర నిలబడితే, ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు, సువార్త చేస్తావా, వీడిని అర్జెంటుగా తీసుకొని వెళ్ళి వీడిని చంపేయండి అనంటే, పాలికార్ప్ ఏమంటాడు అనంటే ఎస్ అంటాడు. పిల్లల ముందైతే నేను స్కిట్ చేశాను, వాళ్ళు తెగ నవ్వుకున్నారు. అది ఇప్పుడు నేను చేయను. మంచి జిగ్గు పెట్టుకొని ఏదో డ్రెస్ చేసేసుకొని ఒక మిషనరీ లాగా నిలబడి ఎస్ 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 అని అంటా ఉంటుంటే వాళ్ళు తెగ నవ్వుతూ ఉన్నారు. ఒరేయ్ నేను చంపేస్తావు అంటా ఉంటుంటే నువ్వేందిరా ఎస్ అంటున్నావు, అంత సంతోషంగా ఉన్నావు అనంటే, పాలికార్ప్ అంటాడు, ఏముంది సార్ రాజుగారు, మీరు ఇప్పుడు నన్ను చంపేస్తారు. ఇలా కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరవంగానే ఎంచక్కా దేవుని సన్నిధిలో నేను ఉంటాను. పాడు లోకం, ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాం, అసలు బాగుండదు, ఈ లోకం వేస్ట్. అసలు ఆయన దగ్గర అయితే ఆకలి ఉండదు, ఆయన దగ్గర అయితే దప్పిక ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ చేసుకోవడానికి హోంవర్కులు ఉండవు అనుకుంటా పిల్లలకు దేవుని యొక్క సువార్త చేశాం. అరే వీడు చంపేస్తాను అని అంటే వీడు భయపడట్లేదురా, వీడిని అర్జెంటుగా తీసుకొని వెళ్ళిపోయి జైల్లో చీకటి గదిలో వేసేసేయండిరా, అక్కడ దొంగల మధ్య వేసేసేయండి అనగానే
మళ్ళీ పాలికాప్ చేతులు వదిలిపెట్టండి అనేసి ఎస్ అంటాడు. ఎస్ అని మళ్ళీ గంతులేస్తూ ఉంటాడు. ఒరేయ్ ఏమైందిరా, నేను పిక్నిక్ కాదురా పంపించేది, జైలుకి పంపిస్తున్నావురా నిన్ను అనంటే, రాజుగారు నాకు ఎప్పటి నుండో ఒక ఆశ ఉంది. ఏంటి అని అంటే, చాలా ప్రాంతాలు తిరిగా, చాలా దేశాలు వెళ్ళిపోయాను, కానీ నా హృదయంలో ఉన్న ఒకే ఒక కోరిక ఏంటో తెలుసా, జైల్లో ఉన్న దొంగలకు నేను సువార్త చేయలేదు అని అంటాడు. అనగానే ఒరేయ్ వీడిని జైల్లో కూడా పెట్టద్దు, కానీ వీడిని తీసుకొని వెళ్ళిపోయి దీవులో పడేయండిరా అనగానే మళ్ళీ ఎస్ అంటాడు ఆయన. మళ్ళీ గంతులేస్తూ ఉంటాడు. ఒరే మళ్ళీ ఏమైందిరా, అక్కడ ఎవ్వరూ ఉండరు రే, నిన్ను దీవులో పడేస్తాను, ఒక్కడివే సంచరించాలి, అక్కడ అన్నం పెట్టేటోళ్ళు ఉండరు, ఏవుడు చుట్టూ సముద్రమే ఉంటుంది అంటే నేను చక్క అక్కడ కూర్చుంటానండి. ఇప్పుడు మనుషులతో సంబంధం లేదు, ఎందుకు ఈ మనుషులతోని, తప్పదు కాబట్టి దేవుని సువార్తను నేను ప్రకటిస్తున్నది నా బాధ్యత. కానీ అక్కడికి వెళ్తే ఎంచక్క ప్రార్థన చేసుకుంటాను, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉంటాను అని అంటే, ఒరే నీకు దండం పెడతారు రే, వీడిని వదిలేసేయండిరా అంటే, ఆ రాజుగారు పాలికాప్ను వదిలేస్తే మళ్ళీ బయటకు వచ్చి ఆయన సువార్త చేస్తూ ఉంటాడు. ఈ ఇల్లస్ట్రేషన్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ మిషనరీ ఎవరికి భయపడ్డాడు? దేహాన్ని చంపే వ్యక్తికి తాను భయపడట్లేదు. తాను ఎవరికి తాను భయపడుతున్నాడు అని అంటే, మన శరీరం మీద, మన ఆత్మ మీద అధికారం కలిగిన ఆ దేవునికి తాను భయపడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తూ ఉండాలి, మనం కూడా దేవుని యొక్క భయము అనేది కలిగి ఉండాలి. అలాగని అధికారాలకి మనం భయపడకూడదు అని కాదు, అధికారం ప్రభుత్వాలను మనం ఎదురుపడాలి అని నేను చెప్పటం లేదు. కానీ కొన్నిసార్లు ఈ కాలము అనేది మనం గమనిస్తూ ఉంటుంటే, నేటి దినాలను మనం గమనిస్తూ ఉంటుంటే, మన విశ్వాసం మీద దాడి జరుగుతున్న సందర్భాలు ప్రారంభించబడ్డాయి. మన విశ్వాసం మీద బలవంతం చేసే రోజులు మొదలయ్యాయి. కనుక ఎవరికి మనం భయపడాలి అనంటే, మన విశ్వాసం మీద దాడి చేసే వ్యక్తుల మీద మనం భయపడకూడదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, చంపేయటం కూడా జరిగిపోయింది. ఎవరైతే అపాలజెటిక్స్ అంటే ఆ ప్రవీణ్ పగడాల గారి కేసు మనకు తెలుసు కదా. ఆయన ఎవరు అని అంటే, ఆయన ఒక అపాలజెటిక్ టీచర్. అంటే అపాలజెటిక్స్ అంటే ఏంటంటే డిఫెండింగ్ ఫెయిత్ అని అంటారు. అంటే మన విశ్వాసాన్ని మనం సమర్థించుకోవచ్చు. నేను ఈ దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధన చేస్తూ ఉంటాను, నా దేవుని యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనం చెప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, గమనించండి, మన దేవుని యొక్క గొప్పతనం గురించే మనం చెప్పుకోవాలి, కానీ ఇతరుల వాళ్ళ బలహీనతల గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఖచ్చితంగా వాళ్ళకు కోపం వస్తుంది. సరే, ఈ వాక్య భాగం దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అనంటే, మనము దేవునికి మాత్రమే మనం భయపడాలి, వీళ్ళకు కాదు. నేను క్రైస్తవుడును అయినందుకు మనం ఎలా ఉండాలి అనంటే, మనము ధైర్యంగా మనం ఉండాలి. అందుకనే ఇలా ధైర్యంగా ఉంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఎవడైతే మనుషుల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడతాడో, నేను దూతలతో వచ్చినప్పుడు వారిని చూసి నేను సిగ్గుపడతాను. మీరు క్రైస్తవుడును, నేను క్రైస్తవుడును అని చెప్పుకోవటానికి ఏ వ్యక్తి అయితే సిగ్గుపడతాడో, నేను క్రైస్తవుడును అని చెప్పుకోవటానికి ఏ వ్యక్తి అయితే భయపడతాడో, ఆయన దేవదూతలతో వచ్చినప్పుడు అంట, నువ్వు నన్ను విషయమే సిగ్గుపడ్డావు కాబట్టి నేను కూడా నీ విషయంలో సిగ్గుపడతాను అంటాడంట. కనుక ఈ మొదటి భాగంలో మనం ఆలోచన చేయాలి అని అంటే, నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తుకు దాసుడిని, నేను చైల్డ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క కుమారుణ్ణి అని చెప్పుకోగలిగిన ధైర్యము అనేది మనలో ఉండాలి. ఎప్పుడైతే క్రైస్తవుడును అని పిలువబడుతూ ఉంటున్నప్పుడు, ఏ వ్యక్తికి అయితే అవమానాల గుండా వెళుతూ ఉంటాడో, ఆ ట్యాగ్ అనేది పడినప్పుడు నువ్వు వేరే దేవుళ్ళకు సంబంధించిన వ్యక్తివి అనేది ఆ లోకంలో ఉన్న వ్యక్తులు నిందలు మోస్తూ ఉంటున్నప్పుడు, దాన్ని సహించగలిగిన పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తున్నామంటే సిలువను మోస్తున్నాము అనేది లెక్క. ఈ సిలువను మోయటము అనేది మనం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. చూడండి, 1 పేతురు పత్రిక, ఈ వచనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి దయచేసి. ఎవడైనను
క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచబడను. ఈ దినాలు వస్తూ ఉన్నాయి. ఎందుకో ఇది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న మీరు గమనించుకోవాలి. ఏంటి అని అంటే, ఆర్ యు ఎ క్రిస్టియన్ అని అడిగినప్పుడు మనం భయపడద్దు. ఆ రోజులు రాబోతూ ఉన్నాయి. కానీ మనం ఎవరికి భయపడాలి? శరీరం మీద, ఆత్మ మీద, వాటిని నరకంలో పడద్రోయగలిగిన శక్తి కలిగిన దేవునికి మాత్రమే మనము భయపడాలి. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. మనం ఎలా ఉండాలంటే, సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తూ ఉంటున్నప్పుడు, క్రైస్తవుడిగా పిలువబడటానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నప్పుడు, వన్ డే ఉంది ఏమిటి అంటే ఖచ్చితంగా హింస అనేది వస్తుంది. కానీ లేఖనంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, సద్భక్తితో జీవించటానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? మన మనస్సాక్షి చెప్తా ఉంటుంది కదా, సామాన్యమైన విశ్వాసులు అయితే వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకుంటారు. ఎబ్బే నేను క్రైస్తవుని కాదండి, ఏదో అప్పుడప్పుడు ఏదో మందిరానికి పోతూ ఉంటాను, నాకేదో రోగం వచ్చినప్పుడు, నాకేదో బాధ కలిగినప్పుడు అందరిలో ఒకటి కదండి వెళ్ళిపోతానని అంటామేమో. లేదు లేదు, సమర్పణ కలిగిన విశ్వాసం ఏం చేస్తాడు అనంటే, సద్భక్తితో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కేవలము దేవునికి మాత్రమే తాను భయపడుతూ ఉంటాడు. కనుక ఈ మొదటి పాయింట్లో ప్రభు చెబుతున్న మాట, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, డు నాట్ ఫియర్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే మనుషులకు మీరు భయపడకూడదు, దేవునికి మాత్రమే మీరు భయపడాలి. ఇది మొదటిది. రెండవది చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. డు నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్. మొదటిది, డు నాట్ ఫియర్ ఆఫ్ ద మెన్. మనుషులకు మీరు భయపడొద్దు, దేవునికి భయపడాలి. రెండవది, డు నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటి అంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎప్పుడు మనం రూపాంతరం పొందుతాము అనంటే, బాబు అల్లరి చేయొద్దు, ఏ విశ్వాసి అయితే, సమర్పణ కలిగిన విశ్వాసి, నేను క్రైస్తవుడును అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడో, నేను క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిని అని ఎవరైతే ధైర్యంగా నిలబడతారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ లోకాన్ని అనుసరించరు. వాళ్ళు చేసే పని ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని ఇష్టము అనేది వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతూ ఉంటుందో, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ మనస్సు అనేది మారుతూ ఉంటుందంట. ఇప్పుడు ఆలోచన చేయండి, మనము దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నామా? దేవుని ఇష్టాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. కనుక వీళ్ళు ఏం చేస్తారు అనంటే, వాళ్ళలోకి ఒక మార్పు అనేది వస్తుంది. ఇక్కడ రాయబడి మరి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి, ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హిస్ ఇమేజ్ అన్న మాట ఉంటుంది. లోక మర్యాదలు చాలా ఉంటాయి, అవి మన విశ్వాస జీవితానికి చాలా అడ్డుగా ఉంటూ ఉంటాయి. లోక ఆచారాలు ఎలాగుంటాయంటే, ఒకప్పుడు మన పితరులలో ఉండేవి. ఇప్పుడు మీరున్నారు అని అంటే
ఇప్పుడు మీరు కూర్చున్నారు అని అంటే మీ అమ్మా నాన్నల వాళ్ళు లోకాచారాలు చేశారు అని అంటే అర్థం ఉంది. మీరు రక్షించబడ్డారు, ఇప్పుడు మీలలోకి ఏం రాకూడదు అంటే లోక ఆచారాలు రావద్దు. మీ తర్వాత మీ పిల్లల దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఏముండదంటే ఈ లోక ఆచారాలు అనేది క్రమేపీ తగ్గుతూ ఉన్నాయి. నేను మా అమ్మ చెప్తా ఉండే, మా అత్తయ్యను వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, నా చిన్నప్పటి గుర్తు చేసుకుంటున్నారు. నాకు కొంచెం బాధ అనిపించింది. బాధ అంటే ఆ దినాలలో తెలియదు కదా. నాకంట 21 రోజులు వచ్చినప్పుడంట మా డాడీ మేకను కోసాడంట. పుట్టినప్పుడు గాడ్ గారు మేకను కోసారండి అన్నారు. మళ్ళా 21 డేస్ తర్వాత అంటారు కదా, ఏమంటారు, బారసాల. అప్పుడు కూడా కరెక్ట్ పదం ఏంటి, ఈటను కోసారా, ఏమంటారు, ఏట మాంసం కోసారు. ఓకే, అది చెప్తా ఉండి వాళ్ళు ఏదో పాత గుర్తులు ఏదో మాటల సందర్భాలు వస్తూ ఉంటుంటే అయ్యో అనుకున్న మనసులో. ఆచారాలు ఒకటి చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ చెప్తూ ఉన్నాను, లోక మర్యాదలు అనుసరించకపోవటం చాలా మంచిది. ఈ సంవత్సరం నేను అయ్యగారు మేము కన్ఫర్మ్ చేసుకున్న విషయం ఏంటి అని అంటే, మన మందిరాలలో ఇక ముందు దినాలలో మెచ్యూర్ ఫంక్షన్స్ అనేవి ఉండవు. దీన్ని మీరు ఇలా రాసుకోండి, ఇక టిక్ పెట్టుకోండి. మీరు ఎక్కడ జారిపోతారో, ఇన్ని రోజులు రక్షణలో ఆత్మీయంగా ఎదిగాము, మీరు చెప్పిన మాట వినకపోతే కొంచెం బాధపడి వెనక్కి వెళ్ళిపోతారేమో అనుకొని మోమాటానికి మర్యాదకు దానికి ప్రార్థన అని టైటిల్ పెట్టేసి మళ్ళా యథావిధిగా అవి జరుగుతూ ఉంటుంటే ఆ లోక మర్యాదలో మీరు పాలు పంపులు పొందటం మాత్రమే కాదు, మీతో పాటు మేము కూడా పాలు పంపులు పొందే పరిస్థితుల్లోకి మేము వచ్చినప్పుడు చాలా భయం వేసింది. కనుక గుర్తుపెట్టుకోండి, పెళ్ళిళ్ళ దగ్గరైనా, మరణాల దగ్గరైనా, మెచ్యూర్ ఫంక్షన్స్ దగ్గరైనా, మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఇక లేదు. ఇక ఎవరైనా పాప మెచ్యూర్ అయితే కాముగా ఉంచండి. స్త్రీలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకోండి, ప్రేయర్ చేసుకోండి. ఇక అంతే, అక్కడితో ఫుల్ స్టాప్. బయటికి రావాల్సిన అవసరం లేదు. కనుక ఒకవేళ పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను చేస్తూ ఉన్న ప్రార్థనాపూర్వకంగా జస్ట్ ఏదైనా చెయ్యండి. అంతకు మించి ఏమైనా చేస్తే అక్కడ కూడా ఖచ్చితంగా మేము ఉండము. ఈ మాట ఎందుకు అంటున్నాను అని అంటే, ఆయన అంటున్నాడు, డు నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, లోక మర్యాదను అనుసరించక. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం తెలుసు కదా మనకి. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది మనం గమనించాలి. లోకాన్ని ప్రేమించే వ్యక్తిలో తండ్రి ప్రేమ అనేది ఉండదు. కనుక లోకాన్ని ప్రేమించే చాలా ఉంటాయి, సినిమాలు కానీ, సీరియళ్ళు కానీ, ఇంకా ఏవైతే ఉంటాయో, ఇంకా నాకు బాగా నచ్చింది, నేను అందులోనే కలిసిపోతాను అనుకుంటా ఉంటుంటే ప్రభువు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమించడు. మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే లోక మాలిన్యము అని అంటాము. ఇప్పటికీ సినిమాల మీద పిచ్చుంటే, ఇప్పటికీ సీరియళ్ళ మీద పిచ్చుంటే, ఒక ఎపిసోడ్ మిస్ అవ్వగానే ఫిట్స్ వచ్చి గిలగిలా కింద పడిపోయే పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోతే మీరు ప్రమాదంలో ఉన్నారు. కనుక ఆయన క్లియర్గా చెబుతున్నాడు, లోక మాలిన్యంలోకి మనం వెళ్ళొద్దు. బ్రతికి ఉన్న చిన్న చేపైన సముద్రానికి ఎదురు ఎదగలదంట. బ్రతుకున్న చిన్న చేపైన సముద్రాన్ని ఎదురు ఈదగలదంట. అదే చచ్చిన త్రిమంగళం అయినా సముద్రానికి ఎదురు ఈగలేదంట. కనుక మనం ఒక చిన్నగా ఉన్నా పర్వాలేదు, ఆత్మీయంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఒకటే ఏంటి అనంటే, డు నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. లోక మర్యాదను మనము అనుసరించకూడదు. ఇది రెండవది. ఇప్పుడు ఏం చెప్పాను?
ఏదేది చేయకూడదు? ఒకటి మనుషులకు కాదు, దేవునికి భయపడాలి. 2 లోక మర్యాదను అనుసరించకూడదు. ఇంగ్లీష్లో అయితే ఈజీగా డు నాట్ ఫియర్ ఆఫ్ మెన్. 2వది డు నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్. 3వది ఏమిటి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. 14వ అధ్యాయము 20వ వచనం చూడండి దయచేసి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. మళ్ళీ చదువుతున్నాను. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే డు నాట్ బీ చైల్డిష్ ఇన్ అండర్స్టాండింగ్ గాడ్స్ వర్డ్. డు నాట్ బీ చైల్డిష్ అంటే ఏంటంటే దేవుని పద్ధతులను అర్థం చేసుకునే విషయంలో చిన్నపిల్లల్లాగా మనం ఉండకూడదు. ఆయన ఏమంటున్నాడు? బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. దుష్టత్వం విషయంలో ఏమి ఎరగనట్టుంటే అంటే తెలివినట్టు ఉండాలి మనం. అలానే బుద్ధి విషయమై దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో పరిపక్వత కలిగిన వ్యక్తుల్లాగే మనం ఉండాలి, కానీ చిన్నపిల్లల్లాగా మనం ఉండకూడదు. సింపుల్గా ఒక మాట చెప్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వస్తూ ఉన్నాం. జకరియా గ్రంథం అని అన్నాం అనుకో, ఎంతమంది తీస్తాం? హబక్కుకు అనగానే ఎంతమంది తీస్తాం? జఫన్యా అనగానే ఎంతమంది తీస్తాం? తీసిన వాళ్ళే బాగా ఆత్మీయంగా ఉన్నాళ్ళు అని చెప్పను, కానీ గమనిద్దాం మన ఆత్మీయ స్థాయి అనేది ఎలాగుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నాం. ఎవరు తీయగలరు? గబాల్నా ఈ వచనం చెప్పంగానే ఎవరు తీయగలరు? జ్యోతి, దీంతో ఎవరైతే రెగ్యులర్గా టచ్ ఉంటారో వాళ్ళే తీయగలరు. జఫన్యా అనగా నెమ్మదిగా ఫస్ట్ పేజ్ తీసి ఇలా లిస్ట్ చూసేసి మనం చూసుకున్నామంటే లేఖనాలను అర్థం చేసుకునే విషయంలో మనం ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నాం. ఎగ్జాంపుల్కి లాగానే మనం చెబుతున్నాం, కానీ ఆత్మీయమైన పరిపక్వత దగ్గరకు వచ్చేసరికి ఎలాగుండాలి అని అంటే మనము పెద్దవాళ్ళలాగా వ్యవహరించాలి. ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉన్నాము అని అంటే ఏది మంచి ఏది చెడు అన్న అవగాహన అనేది మనకు వస్తుంది. ఏది దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం కాదు అనేది మనకు అర్థమవుతుంటుంది. ఏది లోకం ఏది వాక్యానుసారము అనేది మనకు అర్థమవుతుంటుంది. మనం ఆత్మీయంగా పెద్దలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క పద్ధతులు అర్థం చేసుకునే పరిస్థితులలో మనం లేకపోతే మనం లోక మర్యాదను అనుసరిస్తూనే ఉంటాం. ఎవరు లోకానికి భయపడకుండా దేవుని కొరకు నిలబడతారు అని అంటే వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు మాత్రమే నిలబడగలరు. అనేక సంవత్సరాల నుండి మీకు ఈ వాక్యం అనేది బోధించబడుతూనే ఉంటుంది. మనం ప్రత్యేకంగా ఉండాలి, మనం ప్రత్యేకించబడిన వాళ్ళము. లోక మర్యాదలు మన కుటుంబాలలోకి రావద్దు. ఒకవేళ అలా వస్తున్నా కూడా మనం ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా నిలబడగలిగిన ఏకైక సమయం ఏది అని అంటే అదే అని ఎన్నిసార్లు చెబుతూ ఉన్నప్పటికీ కూడా చుట్టాలకు భయపడుతూ ఉన్నాం. అదంతా ఉట్టిదే. చుట్టాలకు భయపడడం, ఎవ్వరికి భయపడం. ఇది ఎంజాయ్మెంట్ టైం అనుకొని దేవుణ్ణి బాధ పెడుతూ మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా లోక మర్యాదను మనం అనుసరిస్తూ ఉన్నాం. ఒకటి చెప్తాను, మీకు వాక్యం తెలుసు, మీరు ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పగించుకోవాల్సిందే.
కనుక ఇక్కడ బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి దయచేసి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములు గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాదిని మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదుము. ఇక్కడ గమనించండి, మూలపాఠాలు ఏంటి? మూలపాఠాలు కూడా మనకు తెలియదా? మూలపాఠాలు ఏంటి? దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవుడే సృష్టికర్త అయిన దేవుడే, ఆత్మాస్వరూపి అయిన దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ఆయన మానవాళందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినాన్న తిరిగి లేచాడు. ఆ రోజున పునరుద్ధానము అనేది ఒకటి ఉంది అని తెలిసింది. ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన ఆయన మళ్ళీ ఒక దినాన్న తిరిగి వస్తాడు. ఇవన్నీ ఏంటి? మూలోపపాఠాలు. రక్షణ అనేది మూలపాఠం, బాప్తిస్మము అనేది మూలపాఠం, పునరుద్ధానము అనేది మూలపాఠం, ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు అనేది మూలపాఠం. ఇవన్నీ మనకి తెలియదా? కొన్నిసార్లు ఎలా ఉంటామంటే ఇక్కడితోనే మనం ఆగిపోతూ ఉన్నాం. మూలోపపాఠాల నుంచి మనం బయటికి రావాలి, ఇంకా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే లేఖనములను అర్థం చేసుకునే విషయంలో పిల్లల్లాగా మీరు ఉండొద్దు. పిల్లలు ఈ మధ్య కామన్ డైలాగ్ అంటే పిల్లలు ఏమన్నారు? పిల్ల బచ్చా అంటున్నారు. అలా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఇక్కడ అయిన క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణల మగుటకు సాగిపోదము అన్న మాట ఉంటుంది. ప్రభువులో మనం ఎదుగుతూ ఉండాలి. మన కమిట్మెంట్స్ విషయంలో, మన సమర్పణ విషయంలో మనం ఎదుగుతూ ఉండాలి. అరే నేను 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, నాలో ఏమీ మార్పు రావటం లేదు. ప్రభు నన్ను రక్షించుకున్నాడు, ప్రభు నాకు పరలోకం ఇచ్చాడు, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నేటి దినం వరకు ఆయన నన్ను సజీవంగా ఉంచాడు. నేటి దినం వరకు నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా మేము క్షేమంగా ఉన్నాము. ఆయనకు కృతజ్ఞతగా నేను ఏదో ఒకటి ఆయన కొరకు నేను జీవించాలి అన్న నిర్ణయం మనం తీసుకుంటున్నామా? మళ్ళొకసారి చదవనా? మూలపాఠాలు ఏముంది? దేవుని యందలి విశ్వాసం, బాప్తిస్మము, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక. ఇవన్నీ ఎలిమెంటరీ సబ్జెక్ట్స్. ఇవి కూడా తెలవని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? తీర్పు అనేది ఒకటి ఉంటుంది అని తెలవని వాళ్ళు ఉన్నారా? పునరుద్ధానం అంటే నాకు తెలియదు బాబు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజం చెప్పండి, తెలుసా తెలీదా? దుర్గా, నిత్య తీర్పు అంటే ఏంట్రా? పునరుద్ధానము అంటే ఏంటి? ఆ స్టేజ్లో మనం ఏం లేముగా. అవన్నీ మనకు తెలుసు కదా, ఎలిమెంటరీ పాఠాలు కదా. అవి దాటి ఇంకా వాక్యంలో మీరు ఎదగండి అని అంటా ఉన్నాడు. డు నాట్ బి చైల్డిష్ అన్నమాట. సో మనము దేవుని కొరకు ఈ పొలంలో మనం విస్తారంగా ప్రభు కొరకు మనం పని చేయాలి అని అంటే మనం ఎలా ఉండాలి అని అంటే ఆత్మీయంగా మనం ఎదగటము అనేది మనం నేర్చుకోవాలి. అలాగున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. నేను చెప్పిన మాట మీకు ఏమైనా బాధ అనిపించిందా? ఇప్పుడు నాకెందుకో బాధపడినట్టు అనిపించింది మీ ఫేసెస్ చూస్తే. మేము లేవా అన్నట్టు చూసినట్టు అనిపించింది. ఖచ్చితంగా లేరు. ఇంకా పసిపిల్లల్లాగానే మూలపాఠాల దగ్గర మనం ఆగిపోయాం, కానీ ఆత్మీయమైన లోతుల్లోకి మనం వెళ్ళటం లేదు. ఖచ్చితంగా అది దాటాలి. ఇది ఎన్నోది?
ఇది మూడవది. నాలుగవది చూడండి క్లుప్తంగా, ఆ సమయం 11:30 అయిపోయింది, ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాలుగవది ఏమిటి అని అంటే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 14-18 చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగు చీకటికి ఏం పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏంటి సాంగత్యము అన్న మాట ఉంటుంది కదా. సో ఏమున్నాయి? విశ్వాసికి అవిశ్వాసతో ఏం సంబంధం? వెలుగుకు చీకటికి ఏం సంబంధము? క్రీస్తుకు బెలియాలకు ఏం సంబంధం? ఇవన్నీ డిఫరెంట్, ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ. ప్రభు మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే బెలియాలు అనే ఒక దురాత్మ, లూసిఫర్ అనబడిన వాడు ఏం చేస్తాడు అని అంటే దేవుని ఆత్మచేత, దేవుని యొక్క స్వరూపంలో నుండి మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ టీం అంతా, లేకపోతే దీనికి సంబంధించిన వ్యక్తులందరూ ఎందులో ఉంటారు? చీకటిలో ఉన్న వ్యక్తులు ఎవరిలో ఉంటారు అంటే అన్బిలీవర్స్లో ఉంటారు. అవిశ్వాసులలో మాత్రమే ఈ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ అంటున్న మాట ఏమిటి అని అంటే డు నాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద అన్బిలీవర్స్. ఏంటది? అవిశ్వాసులతో జోడుగా మీరు ఉండకుడి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము అనేది యవనస్తులు మనం పరిశీలన చేసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా, స్త్రీలు కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు మనం ఎవరితో మాట్లాడుతున్నాం? విశ్వాసితోనా అవిశ్వాసితో మనం మాట్లాడుతున్నామా? ఇద్దరు విశ్వాసులు వాళ్ళు ఇలా కలిసినప్పుడు వాళ్ళ సంభాషణ అనేది ఎలా ఉంటుందంటే ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉంటుంది. వాళ్ళ సంభాషణ అనేది ఎలాగుంటుంది అంటే దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది విశ్వాసుల యొక్క లక్షణం. ఇది అవిశ్వాసులు ఎలాగుంటారు అని అంటే ఇద్దరు కలుసుకున్నప్పుడు, లోకంలో ఒక సామెత ఉంటుందిగా, రెండు కొప్పులు కలుసుకున్నప్పుడు ఏదో అంటారు, కొప్పు కలుసుకున్నప్పుడు ఇల్లు కొంపోరా ఏదో అంటారు. తెలుసా తమ్ముడికి? అదేనా? తెలిస్తే చెప్పండి అమ్మ, హెల్ప్ చేయండి. కాదక్క, బాగుంటుంది అది, ప్రాస బాగుంటుంది. రెండు కొప్పులు కలుసుకున్నప్పుడు అంటే కొంప కొల్లేరే. అది ఇద్దరం కలుసుకుంటున్నాం. మనకున్న ట్యాగ్ ఏంటి అని అంటే మనం ఆత్మీయులం, మనం విశ్వాసులం. మన సంభాషణ ఏంటి? ఆ సంభాషణలోనే బయటకు మీరు చెప్పకపోయినా మీ మనస్సాక్షి మీతో చెబుతూ ఉంటుంది. మీ మనస్సాక్షి మీ మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. మీరు మూడవ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనంటే మీరు చీకటిలో ఉన్నారు. మీరు మూడవ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనంటే మీరు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తులు కాదు, మీరు బెలియాలకు సంబంధించిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా వాళ్ళతో సహవాసం కట్ చేసేసేయండి. మన ఆత్మీయతను పాడు చేసే వ్యక్తులతో మనం ఎప్పుడూ సహవాసం చేయొద్దు. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, వాళ్ళు ఎంత జ్ఞానవంతులైనా, వాళ్ళు ఎంత డబ్బులు ఉన్న వ్యక్తులైనా, మన ఆత్మీయతను క్షీణింపజేసే మనుషులు వాళ్ళైతే వాళ్ళతో ఖచ్చితంగా మనం సహవాసం అనేది చేయొద్దు. మనల్ని ఆత్మీయంగా బలపరిచే వ్యక్తులతో మాత్రమే మనం సహవాసం చేయాలి. నిరభ్యంతరంగా అమ్మా నీకు దండం, నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు అని కట్ చేసేయండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్న మాట ఉంటుంది. ఇంకొక మాట కూడా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, వచనాలు మాత్రమే చదువుతాను, 11:30 అయిపోయింది. 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. 15వ అధ్యాయం 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. ఇదే నేను చెప్పింది. ఏంటి అని అంటే ఈ అవిశ్వాసులతోనూ దుష్ట సాంగత్యముతో మనం ఏముండొద్దంటే సహవాసము అనేది మనం చేయొద్దు. అది మా ఫ్యామిలీ అయినా, పెద్దల ఫ్యామిలీ అయినా, సామాన్యంగా మందిరానికి వస్తున్న ఫ్యామిలీ అయినా, చెడు మూడో వ్యక్తి గురించి మాట్లాడే, ఒక సాక్ష్యాన్ని పాడు చేసే
వ్యక్తులు వచ్చారు అని అంటే వాళ్ళతో మనం మాట్లాడొద్దు. ఒకటే చెప్తున్నాను, మీ ఆత్మీయతను దిగజార్చుకునే పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోతారు. ఏమనుకోవాలి? ఒక కమిటెడ్ బిలీవర్ ఏమనుకోవాలి అని అంటే, నేను పసిపిల్లల్లాగా, ఇందాక మాట చూసాం కదా ఎలా ఉన్నావు, మనము దేవుని పద్ధతులను అర్థం చేసుకునే విషయంలో చిన్నపిల్లల్లాగా ఉండవద్దు. మనం పెద్దలుగా బుద్ధి విషయంలో పెద్దవారై ఉండుడి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మెచ్యూరిటీ అనేది చాలా మంచిది. మెచ్యూరిటీ ఉంటే ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారు. ఆ మెచ్యూరిటీ అనేది లేకపోతే ఎవరు ఎంత పెద్దోళ్ళైనా గౌరవించరు. మెచ్యూరిటీ అనేది, పరిపక్వత అనేది చిన్న పిల్లోళ్ళలో కనిపించినా కూడా పెద్దవాళ్ళు సైతం కూడా ఏం చేస్తారంటే వాళ్ళకు నమస్కారం చేస్తారు. ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ, యవనస్తులకు కానీ, ఫ్యామిలీ రిలేషన్స్లో మనకేముండాలంటే మన హృదయంలో వాక్యము అనేది ఉండాలి. మన హృదయంలో ఆత్మీయమైన పరిపక్వత అనేది లేకపోతే సంబంధాలన్నీ ఖచ్చితంగా తెగిపోతాయి. దీనిని మనం గమనించాలి. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? ఎన్ని చెప్పానండి? ఏమేం చెప్పాను? డు నాట్ ఫియర్ ఆఫ్ మెన్, మనుషులకు భయపడొద్దు. 2, డు నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్, లోక మర్యాదను అనుసరించవద్దు. డు నాట్ బీ చైల్డిష్, దేవుని పద్ధతుల అర్థం చేసుకునే విషయంలో చిన్నపిల్లల్లాగా ఉండొద్దు. 4, డు నాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ అన్బిలీవర్స్, అంటే అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. 5వది ఎఫెసీలకు రాసిన పత్రిక. ఎఫెసీలకు రాసిన పత్రిక ఇది అందరికీ తెలిసిన మాటే. 5:18 వచనం, 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము ఉన్నది, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అన్న మాట ఉంటుంది. ఇక్కడ ఎవరైనా తాగుబోతులు ఉన్నారా? అప్పుడప్పుడు అకేషన్లో తాగుతామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఇది మనకు అవసరం లేదు ఈ మాట. సీక్రెట్గా తాగుతాము, బాబు గట్ట తెలిసిపోయింది అనుకుంటున్నారా? అకేషన్స్లో తాగుతామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీరు మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము కలదు. మా డాడీకి మా మమ్మీ పెళ్ళైనప్పుడు కొత్తలో ఉద్యోగం వచ్చినప్పుడు మా తాతయ్య మా డాడీతో, మీకు చెప్పే ఉంటారు చాలాసార్లు అయ్యారు, కానీ నేను గుర్తు చేస్తున్నాను. ఆయనను పిలిచి, అంటే ఇంట్లో నుంచి ఉద్యోగానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనతో చేయించుకున్న ఫస్ట్ ప్రామిస్ ఏంటి అని అంటే, బాబు రేయ్, నేను నా రిక్వెస్ట్ ఒకటేంటంటే, నువ్వేదైనా చెయ్యి, నీ ఇష్టం, అలాగని లైసెన్స్ ఇవ్వట్లేదు, కానీ దీని తీవ్రత చెబుతున్నాను ఏంటి అంటే, నువ్వు డిపార్ట్మెంట్లోకి వెళ్తూ ఉన్నావు, దయచేసి ఎప్పుడు తాగమాకరా అన్నారంట మా డాడీతోని. అదొక్క మాట తాను తాగుబోతు కాకుండా ఉండటానికి గల కారణం. తాగే వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే, ఇష్టానుసారంగా జీవిస్తారు. వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో తెలియదు. ఒక తాగుబోతు కుటుంబం సరిగా ఉండదు, త్రాగుబోతు భార్యని పట్టించుకోడు, త్రాగుబోతు పిల్లల్ని పట్టించుకోడు, అందులో దుర్వ్యాపారం అనేది ఉంది. అందుకని మీరు మత్తులై ఉండకుడి. అక్కడ ఇస్తున్న మంచి ఆప్షన్ ఏమిటి అని అంటే, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి, బీ ఫిల్డ్ విత్ దై స్పిరిట్ అన్న మాట ఉంటుంది. అంటే ఆత్మీయంగా దేవుని ఆత్మచేత నడిపించగలిగిన వ్యక్తుల్లాగా మనం ఉండాలి. కనుక మనం ఎలాగ ఉండాలి అంటే, ఆత్మీయంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే రెఫరెన్సెస్ రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. 3:13, ఇది ఒక్కటి చదవండి. 3:13 నేను తీనా తెస్సలోనిలకు రాసి
మీరైతే మేలు చేయుట విషయంలో విసుకవద్దు. డు నాట్ బి వేరీ ఇన్ వెల్ డూయింగ్ అన్నమాట ఉంటుంది. మేలు చేయుట విషయంలో మీరు విసుకవద్దు. ఒకటి, తాగొద్దు. రెండవది, మేలు చేసే విషయంలో మాత్రం విసుగు వస్తుంది, కానీ ఆయన అంటున్నాడు ఏమాత్రం మీరు విసుకవద్దు అన్నమాట అక్కడ చూస్తూ ఉన్నాం. అలానే మత్తయి 5:6 అంటాడు, ఏమంటాడు అంటే అక్కడ పరిసయుడు అలాగే ఎవరు ప్రార్థన చేసుకుంటారు మందిరానికి వచ్చి? సుంకరి కదా. సో వీళ్ళిద్దరు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, డు నాట్ హిపోక్రైట్ అంటాడు. అంటే వేషధారణ అనేది మనలో ఉండొద్దు అన్న పాఠం ఇక్కడ చూస్తాం. వేషధారణ, పరిసయుడు వేషధారి అనేది వేషధారులాగా కనిపిస్తూ ఉంటాడు, కనుక వేషధారిలాగా మనము ఉండకూడదు అనేది ఇక్కడ మనం చూస్తాం. యథార్థంగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. చివరిది జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి, ఏంటి అని అంటే తిమోతితో అంటాడు, డు నాట్ డిస్పైజ్ యువర్ యూత్. అంటే నీ యవ్వనమును బట్టి ఎవ్వడూ నిన్ను తృణీకరించకుండా చాలా జాగ్రత్తగా చూసుకో తిమోతి అంటాడు. కనుక ఇవన్నీ మనకు హెచ్చరికలు. వీటి విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తే స్థానిక సంఘంలో మనం ఎలా ఉంటాము అంటే, మనం ఒక మంచి పరిచారకుల్లాగా మనం ఉండటానికి అర్హులంగా భావించబడతాం. కనుక వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్తారా? మీరే చెప్పండి. ఒకటి, ఏం చేయొద్దు? భయపడొద్దు, దేవునికి భయపడాలి. 2, లోక మర్యాదను అనుసరించొద్దు. ఎలాగుండాలి? మీ మనస్సు మారి ఆయన సారూప్యతలోకి మార్చబడాలి. 3, దేవుని పద్ధతులను అర్థం చేసుకునే విషయంలో చిన్నపిల్లల్లాగా ఉండొద్దు, బుద్ధి విషయంలో పెద్దల్లాగా మనము ఉండాలి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవాడు అనేది కూడా మర్చిపోయాను. ఓకే, ఇంకా మూలోపదేశములు మాలి సంపూర్ణులుగా ఉండటానికి మనం తయారవుతూ ఉండాలి. బేసిక్ లెవెల్ అనేది ఇంకా వద్దు, ఇంకా స్టార్టింగ్ ఎల్కేజీ లెవెల్లో మనం ఉండొద్దు. వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. ఇది నేను చెప్పదలుచుకున్న మాట. ఇప్పటికీ ఆరాధన అంటే తెలియకపోవటం, ఇప్పటికీ ప్రార్థన అంటే ఏంటో తెలియకపోవటం, ప్రార్థనకు ఆరాధనకు మధ్య వ్యత్యాసం తెలియని పరిస్థితులలో ఉన్నాము అని అంటే మనం ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నాం. 4 ఏంటి? అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. 5, మత్తులై ఉండకుడి. 6, మేలు చేయట విషయంలో విసుకవద్దు. 7, వేషధారణ వద్దు. 8 ఏంటి అని అంటే, మన యవనస్తులకి ఇది ఎవడు తృణీకరించే విధంగా మన ఆత్మీయత అనేది ఉండకూడదు. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ బలలో నేను నిజంగా ఇలాగుంటున్నానా, పసిపిల్లల్లాగా ఉన్నానా, ఇంకా మూలపాఠాల దగ్గరే ఉంటూ ఉన్నానా, ఆత్మీయంగా నేను ఎదుగుతూ ఉన్నానా, నేను పని చాలా ఉంది, పరిచర్య చాలా ఉంది, నేను కానీ నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ మేము పరిచారకులంగా స్థానిక సంఘంలో మనం ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం.